థ్యాంక్ యూ థ్యాంక్ యూ. అయితే అయితే ఇప్పుడు బాబు నువ్వు ఒక్కసారి మైకు బేస్ పెట్టు ఇక మళ్ళా చేయబెట్టకు ఇక చెయ్యి అక్కడ శ్రీశైలం అన్న మళ్ళీ చేయబెట్టకు. ఓకే, అసలు ఈ పాట నేను మర్చిపోయినా. నాకు నిజంగా ఏడవలసినంత నా పాటలు ఎట్లా మర్చిపోయే ఒక స్థితికి లోనేం కదా. నిజంగా కాసిం యాది కట్టుకున్నందుకు ఆ పాలమూరు తల్లి అంటే మా తమ్ముడు కూడా జీవితాన్ని మాకులా పాటలు రాస్తే వచనంలో అద్భుతంగా జీవితాన్ని దర్శింపోయే అర్థంలో రాసే మా సుబ్బయ్య ఇక్కడే ఉన్నాడు. నిరంతరం అద్భుతంగా సుబ్బయ్య నిరంజను అట్లా పాలమూరు తల్లి ముద్దు బిడ్డలు పేరు పేరున ఒకరి నుంచి కింది వరకు అందరికీ కాసిం ప్రొఫెసర్ అయితే నేను చెప్తుంటే కానీ అవి మళ్ళీ పదే చెప్తాను. ప్రొఫెసర్ కాకుండా ఏమవుతుందంటే ఐఏఎస్ అవుతుండే. అది చిన్న పదవి కానీ ప్రేమ మాత్రం వాళ్ళ నాన్న పనిచేసిన ఎర్రజెండా వల్ల అంబడిపల్లి వీరన్న గౌడు వల్ల మా లింగాల వల్ల మా అత్తగారు అట్లా మా ఊరు పక్కల ఊరు వల్లనే కాకుండా మాలాంటి లక్షణాలు లేకుండా విషయాన్ని స్పష్టత పద్ధతి కలిగినందుకు ఇవాళ ఇంతమందితోని ఈ రాత్రి నేను ఇంత ఒద్దికగా ఇంతసేపు కూర్చొని నేను అది కారణం ఏంటంటే కాసిం పట్ల ప్రేమ, పసునూరు తమ్ముడు, తర్వాత అందరూ రచయితలు నరసింహారెడ్డి గారు, బావ మాస్టర్జీ గారు, సిరికి స్వామినాయుడు గారు, అంబటి వెంకన్న గారు, కొమ్మరి వెంకన్న గారు, సారు నాగేశ్వరం గారు, విరసం నుంచి ఇప్పటికీ మేము విరసం క్రమశిక్షణ అవన్నీ మాకు లేవు కానీ విరసం అంటే ప్రేరణ నమ్మేవాడిని నేను. అరసవల్లి కృష్ణ గారు, వెల్లి యాదయ్య గారు, మా పుప్పాల నాకు తెలిసి మా ఫ్రెండ్ ఆయన తర్వాత మంచి తాత్విక కవిత్వం రాస్తాడు సారు మన ప్రిన్సిపల్ గణేష్ గారు, తమ్ముడు రంజను, మొత్తం ఇద్దరంజయ్య, భూపతి సోమన్న వాడి మంచి వచ్చాడు మా దుకాణం మొత్తాన్ని నేను ఎత్తినేసిన నేను ఇస్తాను ఇవన్నీ. సుబ్బయ్య వలపట్ల సుబ్బయ్య గారు మొత్తం మీ అందరికీ ఎక్కువ మాట్లాడినాను. ఎందుకంటే ఒక మాట చెప్పినాడు, ఇంటెల్లు నాన్న ఇంత జాము చేస్తే బీర్ల సారా కలిపి వారబట్టిండక చుట్టాల ముందరక చూడక మల్ల దొరకాదా అని పుల్లుగా నింపిండు. కోడి బగారంటే తినవాని నీళ్ళిస్తే నీళ్ళ సేముడు పంట తూలు తల ముందుకు వస్తుంది శయిత కలిపే బదులు కాలుతో కలిపిండు వరకు పాడిండు. కాలు నోటికి అందుతా లేదని తీటలొల్లి చేసే అదంతా లేదని వాణి కాలు అడగకపోతే పంచాది. ప్రపంచంలో సగం పంచాదులు లాంటివి ఉన్నవని బుద్ధ భగవానుడు చెప్పినాడు. అందుకని బుద్ధ భగవానుడి వల్ల నీ వల్లే ఈ జగాన ప్రపంచంలో మురికి తొలుతా అంటే సెల్లు తమిళ బుద్ధ భగవానుడు చెప్పినాడు, ఈ ప్రపంచంలో వర్గ సమస్యలతో పాటు అట్టడుగు వర్గాలు మారడం మా తమంతా మార్చుకొని గొప్ప ప్రజాస్వామిక సమాజాన్ని నిర్మిస్తట్లయితారంటే ఇట్లా కాసిములాగా పసుపు రవీంద్ర లాగా అవుతారు. అది మారాల్సిన అవసరం ఉంది. నేను ఇంత రాత్రి మీకు ఇప్పుడు కవిత్వం వాటిలో పోయి పాటగా వస్తున్నా. నేను అనుకున్నా మణిపూర్ కవిత మంచి కవితలే నావి కూడా కానీ చదవనమాట, పాటకు వస్తా ఆశలతో. పాట పడకపోతే మెరుగుకుంటారా? 35 ఏళ్ళ కింద ఎట్లుండే క్యాంపసు, 35 ఏళ్ళ కింద ఎట్లుండే క్యాంపసు, మురిపాల మెరుపులతో అంటే వేరని పోతుంది, మురిపాల మెరుపులతో మెరిసే ప్రేమికురాలు లేలే. ఇప్పుడు పోయి చూస్తే గారే ఎట్లుంది క్యాంపస్, తిరిగే ప్యాన్లు తిరగవు, వెలిగే లైట్లు వెలగవు, పైన ఉన్న కప్పులన్నీ ఊసి కింద పడతావి, మరుగుదొడ్ల నుంచి కొంత మురుగాసన ఉన్నది, ఫీజు లేక
లేకుండా చదివి సీట్ వచ్చే ఇందులెంకట. ఇప్పుడు ప్రైవేటు కళాశాల ఫీజు కన్నా ఇక్కడ 10 రెట్లు ఎక్కువ. కార్పొరేటు కాలేజోలే కత్తి పిండుకుంటుంటే అడిగితే అది న్యాయము. అడగకుండా హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పాడుకుంటా సెల్లు చూస్తే అది న్యాయము కాదు. ఈ పచ్చని పార్కుల్లో తిరిగి ఇక్కడే కదా జాగిరెడ్డి చంపాల శ్రీపాద శ్రీహరి. ఇక్కడే కదా ఎంత గొప్పగా చల్లని పిల్లగాలులు, చల్లని పిల్లగాలులు, చక్కగా విచ్చిన పూలు, కెంపుతో నుల్ల సమాడు ఆకాశము, యూగములను జను పట్టు సందదు, మెల్లగా వింటదారు చిరుమేఘము. ప్రేమంటే ప్రేమంటే కనికరపు లిపిరా, ప్రేమంటే యాసిడు పోసే కఠినము కాదురా. ఇక్కడ ఈ క్యాంపస్ విధుల్లో కూర్చిపోతే ఈ ఆర్ట్స్ కాలేజ్ ముందు ఒక మహాత్ముడు స్లిప్పర్స్తో మాయితో ఉట్టినోన్ని రాసింది ఎవడో చెప్తాను, పాడిన పేరు చెప్తాను. మల్లె పువ్వులే చేసి ముట్టు పట్టాల నుతికి మురికంతా ఎన్నాగడిగా, కొట్టు అని నేను వాడినప్పుడు కొట్టు. మురికంతా ఎల్లాగడిగి ముట్టు బట్టాల నుతికి, మురికంతా ఎల్లాగడిగి ముట్టు బట్టాల నుతికి, దిగదూర్సి ఎగదూర్సి దిష్టి పూసలు గుచ్చి మంత్రస్థానులయ్యి మన తల్లులు మా సుబ్బులు ఎప్పుడుగా సాకిరి చేస్తే పెరిగి పెద్దగయ్యి ఇక్కడ మీ అందరికీ ప్రతిభ లేదని అంట ఉన్నాడు. అది నిజమా కాదనరు. ఈ పాట గోరటెంకని రాస్తే ఇక్కడ వేలాది విద్యార్థుల మధ్య మహారోజు వీరన్న గారు పాడినారు. అందుకోర కానీ అవన్నీ మర్చిపోయిన నేను ఇప్పుడు కాసిని చెప్పే వరకు నాకు యాదికి లేదు. ఎందుకంటే మారిపోయింది, ప్రపంచం మారిందా? మారిపోలే, మనం మారిపోయినాం. మనం ఏంటంటే తాగి ఊగి నేను సోలిపోతా ఉంటే ఎత్తుకపోయిందైతే యాదికున్నది కానీ యాడ గుద్దిందో నాకెరకలేకపాయే. మనం చాలా చాలా మారిపోయినాము. ఎట్లా? ఎక్కువ టైం తీసుకోండి కాదు. అపరిచితుడు సినిమా చూసి ఆవేశం ఊడినట్టు, విక్కు లేకుండా విక్రములే జుట్టు పెరిగినట్టు, పెరిగిన రామ్ చరణ్ ఇంటికొచ్చి సేకాండ్ ఇచ్చినట్టు, పెరిగిన జుట్టు చూసి ఫ్యాన్స్ పెరిగిపోయినట్టు, హాలీవుడ్లు బాలీవుడ్లు వెరీగుడ్లు పెట్టినట్టు, యాక్షన్ చేయమని ఎంటబడి కోరినట్టు, ఔషధ్య రాయిక వీడు అపాయింట్మెంట్ దొరకనట్టు. భ్రమలు మస్తు భ్రమలు వచ్చినాయి. ఈ భ్రమల ప్రపంచం నుంచి అనేక కారణాలు నా భ్రమలకు, నేను వాటిలోకి పోయే శక్తి లేదు. కానీ కవిత్వాన్ని, వచన కవిత్వం అయినా, అంతకుముందు పెద్దలు నరసింహారెడ్డి గారు మా అన్న అన్నాడు, స్వయం ప్రకాశం అని. కవిత్వం
గానమైన పాటైన దాంట్లో సృజనాత్మకత, భావనా పటిమ ఉంటే, అద్భుతమైన శిల్పం ఉంటే, రూపం ఏదని కాదు, అది ఖచ్చితంగా వాళ్ళు సుక్కలు, మనం చందమామ కాదు, మనమే చీకటేసిన సిక్కు ముడలను విప్పుకొని వెలుగు వంపిన పూల దుప్పటి కప్పుకొని కొనకొండల మీద మునివేళ్లను మోపి నింగి నుంచి జారి నేల పైకి వారి నోరార నవ్విన వెన్నెలలాగా పాటలు వస్తాయి. అట్లా పాట నాకు ఆ తేడా పాటించాను. ఎందుకంటే పాట నేను ఎందుకంటే మొదట రెక్కల్లో పొదువుకున్న చలిబర అట్లా రాసిన వచ్చిన కవిత ఒకటే రాసిన తర్వాత వచ్చిన కవితలు అప్పుడప్పుడు రాస్తా. కానీ నాకు పాట ఇష్టం. ఎందుకంటే మా అయ్యాది రాసిండు, మన వాళ్ళ రాసిండు. ఇంకా పాటను పాడుతున్నప్పుడల్లా బోధి నీడలో కొలువైన ఓముని వీధి వీధిలో, ఒక దళిత విదే కాదు, వీధి వీధిలో నీ వెలిగే ఆమని, నీ అంతరంగమే కరుణకు ఆలయంబయా అంబేద్కర హితకర నిన్ను మరువలేమయా భరత జాతి ఖ్యాతి నీవయా అంబేద్కర్ అలా. ఇట్లా నేను నా పాట నుంచి ఈ పాటలో వచ్చి పాడిన అనుకో మీకు నచ్చదు. మీరేం చేయాలి అప్పుడు? మీకు అచ్చుగుద్దునట్టు పుర్రెను అతికించవచ్చునాట. మారిపోయింది. లోపల కాలేయ గండము ఆపదొక్క లెక్కే కాదట. తీసి డాక్టర్లు తలదీసి తలను పెట్టే టెక్నాలజీ పెరిగిపోత ఉన్నది. ఆగిలోని గుండెను తీసి ఆయువదిలో ఉన్న వాళ్ళకు పెడితే, ఆయు విడిసిలోని గుండె ఆగిలోని గుండెకు పెడితే, ఆశ వదులుకున్న మనిషి లేసి తిరుగులాడునంట. లోపల కాలేయం కొంచెం కత్తిరించి అతికి వేస్తే పసరికలతో హైపటైటిస్ బి వచ్చినా హాయిగా తిరుగాడుతాడంట. మరి కాలేయానికి గుండెకు ఎవడు, కాలేయానికి గుండెకు ఎవడు తిండి పెట్టే ఆ రైతు గుండె మరి ఎందుకు ఆగినదో అడగమంటారా? ఇదే కదరా మరి విప్లవము, ఇదే కదా మరి విప్లవము, ఇదే కదా మరి విప్లవము, ఇదే కదా మరి విప్లవము, ఇదే కదా మరి విప్లవము. అయ్యకార్లకు దండం పెడతా, శంకరుని అద్వైతము వింటా, రామానుజ విశ్వద్వైతము వింటా. కానీ జంగము లోపల ఉన్నది కానీ అంగే ఇడిసి నువ్వు తిరుగుతా ఉంటే అందరము మేము దండం పెడతాం. అదే మేము బయటికి వస్తే మా తెల్ల బట్ట గడితొద్దంటలేమని, బల్లెకొస్తే మా ముల్లేం పోదని, బల్లెకొస్తే మా ముల్లేం పోదని, మంచి బట్ట గడితే వద్దంటలేమని, చిట్ట చివరి వజ్రాయుధంపుగా స్త్రీలను అవమానించినమంటారు. ఇదే కారణం మనము చూపితే ఇన్నేళ్ళు వాళ్ళ తలెన్ని రావలే. మనము ఇంత సౌండ్ తక్కువ బిడ్డ లేకుంటే మరీ ఎక్కువ చేసాం. బేసుట్టు నా వల్ల కాదు, డీటెయిల్కు వాళ్ళకి తెలుస్తుంది. మనము ఛాయ తాగితే గ్లాసులు మైలవడి పోతాయంట. మనము మొక్కితే దేవుడు మైమగోను పోతాడంట. మనము గుడిలో కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట. గాలి వీల్చి వదులుతున్నాము, గాలిని కూడా వెలివేస్తారా? వెలిగే పొద్దుల తిరుగుతున్నాము, పొద్దును కూడా వద్దంటారా? ఈ ప్రశ్నలే అలా. ఈ ప్రశ్న వేయటం వల్ల ఈ దేశంలో ఏ ధర్మం పాడు కాదు. పూజించుకోండి ఎవరి మతం వాళ్ళది. నేను ఇష్టపడతా, నాకు విశ్వాసాలు ఉన్నాయి. కానీ మనువుని తెచ్చి మన నెత్తిన రుక్కుతున్నప్పుడు ఖచ్చితంగా పాట రూపం మారుతుంది. ఆ మారే క్రమంలో మనకు చాలా ఆలోచనలు వస్తాయి. అలా పాడుతున్నప్పుడు నేను మీకోసం ఉరుగుతున్న
ఉంది కొంతకాలం. తినగలిగిన ముళ్ళు తినగలిగిన పండ్లు ఆకు సాటున ఉండు, వాడిగలిగిన ముళ్ళు పైన ఉరుముసునుండు. స్వాతి మబ్బుల చల్లు పొలము ఎల్ల తడుపు, బరిని కార్తి జల్లు పంట కంకుల పొల్లు. ఆశ లేని మనివికి ఆశ లేని మనసుకి అడివి తన ఇల్లు. నెత్తికెక్కిన దొరలకు మదమెరిగిన దొరలకేమో నెత్తికెక్కనే కళ్ళు. ఆ కళ్ళలున్న చూపులో కరుణ లేదురా. ఏనాటికైన తీరునా నల్లేదునా. ఇది ఏమి బాధ దళితుల గాథ, ఇది ఏమి బాధ దళితుల గాథ, ఇది ఏమి బాధ దళితుల గాథ. చాకిరిలోనే అపదు చాకిరిలోనే తనువంతా, చీకటిలోనే బతుకంతా. చాకిరిలోనే తనువంతా, చీకటిలోనే బతుకంతా. గుండె కోపతో రగిలి రగిలి, గుండె కోతతో రగిలి రగిలి, బండమారనే బతుకు. ఇడ ఉద్యమాల వల్ల ఇంత స్వేచ్ఛ ఉన్నదల్లా, ఈట రగంజండ వల్ల ఈట దళిత పోరు వల్ల తల ఎత్తుకొని మీరంతటికిట కులమును మరిసి మతమును మరిసి కూడిన రీవేళ. యూపీ పోయి చూస్తావా సంపి రేపులు చేసి శవమును బూడిద చేసి ఉంపి, సంపి రేపులు చేసి సంపి శవమును ఇక్కడ చూపుకు నోసని పాలన. ఇది గడిగితే రాజ్యము ద్రోహమా. ఏమి బాధ దళితుల గాథ, ఇది ఏమి బాధ. చాకిరిలో సారెడు గుంటెడు భూములు తప్ప ఎవరికి ఉన్నది 10 ఎకరాలు. ఎవరికి ఉన్నది 10 ఎకరాలు, ఎవరికి ఉన్నది 10 ఎకరాలు. ఒకడో నూటిలో ఆచార్యుడురా, ఒకడో ఇక్కడ అధికారులురా. ఎవరి మెడలో తులమైన గొలుసు రోళ్ళు గోళ్ళు పూత. మన బతుకుకు అవమానపు రాత, అవమానపు. ఇది ఏమి బాధ దళితుల గాథ, ఇది ఏమి బాధ దళితుల గాథ, ఇది ఏమి బాధ దళితుల గాథ. ప్రజానాట్య మండలి సృష్టించిన మహోన్నతమైన గాయకుడు ఈ విలాంతు రెడ్డి. కానీ కమ్యూనిజం కోసం, విప్లవం కోసం మధ్యసరులకు మాటలు నేర్పిన దివారులకు యుద్ధం నేర్పి
గడియల నుండి కిలోమీటర్ల గడిన పట్టుకు గుండెకాయలై నౌకర్లు వస్తాయా? వస్తాయి 50 మందికి. అయ్యా అమ్మ, ఈ జీవితాన్ని మార్చాలి, ప్రజాస్వామికిని మార్చండి. హింస వద్దు, నాకు ఇష్టం లేదు. ఎట్లా మారుస్తాం మార్చండి. ఎందుకంటే అరే యూనివర్సిటీ పోయినా ఏ పిల్లగాడు ఎగరడి దా నేను నా జుట్టుకు రంగంటి నేను షాంపు రాసుకుందామని బాతురూములన్నీ తిరిగి ఎతుకు చూస్తే ఏముంది షాంపోరా, ఏముంది షాంపోరా, క్లినిక్ ప్లస్ కూడా లేదు, నల్లగుంది, ఎండ కూడా కొంచెం అంత పేస్ట్ కూడా లేదు. అది పిండి పెట్టుకొని పండు దోముకుందామని బ్రష్ కాడిపోతే ఏ పేస్టులో ఇంత కూడా పేస్ట్ కూడా లేదు. అరే ఎదుగుతుంది దేశం. పెద్ద కుట్ర జరుగుతూ ఉంది. ఇన్ని వేల కోట్ల బడ్జెట్లో విశ్వవిద్యాలయాలకు మీరు ఉద్యమించాల్సింది విప్లవ పోరాటాలు నచ్చినప్పుడు నేను చెప్పను, నా వల్ల కాదు, నేను చేయని చెప్పను. కానీ కనీసం ఈ విశ్వవిద్యాలయానికి ఈ సాహిత్య సందర్భంగా అరే ఫీజులు కట్టి చదువుకునే విశ్వవిద్యాలయం కోసమా నిజాం కట్టింది? చాలా ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నల్లో నేను విడిచిపెట్టి కంచెరేగి తీపివోలే మా శరత్ గారు ఇక్కడే ఉన్నాడు, రారా అరే అరే మాలోళ్ళు మాదిగోళ్ళు ఒకటే రారా అని పంచాయత్. మీరు వస్తేనే, మీరిద్దరు కలిస్తేనే సమాజం బాగుపడుతుంది. అదే సందర్భంగా అగ్రకుల పేదలు కూడా, బహుజనులు కూడా, ప్రగతిశీల ఉద్యమాలు కూడా మరి ఎందుకంటే ఏమో నేను చాలా మీరు పిలవలేదు, నేను రాలేదు, ఎక్కడున్నా ఇదే మాట్లాడతాను. కనుక ఎంత ఘోరమైన జీవితం. అందుకని ఈ జీవితాన్ని మార్చడం కొంచెం అనుకోని అనుకుంటా. కచెరేగి పారేటి అలల మీద పండు ఎన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమెలోన తేట నీరు తొనికినట్లు వెండి మెరుపుల నవ్వు నీడే రచుకమ్ము నీ దూత సక్కని రూపమేవో రచుమమ్మ కంచరేకి కీర్తిలోలే రచుమమ్మో. పిచ్చి కాలం తక్కువ మీరు బాగా లేచిన అయితే ఇది ఎందుకు రాసినంటే ఇష్టం ఊకే బాధలతో పాటు కొంచెం రాత్రిపూట కొంచెం ఎన్నెల చూస్తున్నాను. మీరేక మాకు డిస్కీలలో మాకు ఎండుగడ్డి కొబ్బరి చెట్ల కంటే గరిగ ఒడిపిల్లు గుడిగలు ఇడిసలాగా బలిసత్వంగా ముస్తలు చూటి కూర తాటి దగ్గర దేవదారు లేతాకులు పొద్దు కూర ఈత అలసంద కందులు మినుములు వెప్పలు రాగులు కొర్రలు తిరునమ్మ వర్ణములు సంగత గంధములు పుల్లాగా తెలిసిన గన్నీరు పుంజలు లాంటి పత్రులు లేత ఒక మాత్రం పొదలు కాతలు గురుమంతలు నుడు పాతలు పైమడము పువ్వక్కలు పల్లె బుక్కలు సుక్కలు పూసిన మగలి పాదులోని పల్లె పూల రెక్కలు. కవిత్వం ఎట్లా వస్తా అంట నరసింహారెడ్డి గారు స్కూల్ పెట్టడం మా కవి యాకూబ్ గారి పాఠశాల అట్లా రాదు కవిత్వం. మా సుబ్బయ్య లేక క్షేత్రంలో పోతే కవిత్వం వస్తుంది. అరే ఏముంది రా పోయి గల్లిపోయిన వాడు కనుకుంటుంది, నేను రాసిన నాదేం గొప్పతనం. సంతకు పోయినాము, సంత కనపడి రాసినాము. అయితే వీళ్ళ కోసం కవుల కోసం అప్పుడప్పుడు మార్పులు దొబ్బాలని నేను ఇంకో మాట రాస్తాను. కానీ అది కాదు, నిజమైన భాష, నిజమైన కవిత్వం ఉత్పత్తి సమూహాలలో ఉంటుంది. కనుక వాళ్ళ ఆలోచనతో మీరు సాగితే నేను చాలా పాటలు రాసుకున్నా. కానీ ఎందుకంటే ఒకే ఇంత మైకు పెడుతున్నా వల్ల కాదురా, నేను ముసలిగా అవుతున్నా. లాస్ట్ నువ్వు కొనిపిస్తుంది
నీకు చెప్పొద్దు, నీకు మైకి అమ్మకి దూరం పెట్టు ప్లీజ్. నువ్వునండి, నువ్వు కొననివి కొనిపిస్తుంది, నేను కోతిగా చూపిస్తుంది. ఇదో ఇట్లా ఉంటే ఆడసలోడు కొడుకు ఆడు అమెరికోడు. నువ్వు తిననివి తినిపిస్తుంది, నీకు తిమ్మిరి నెక్కిస్తుంది. నువ్వు ఇననివి వినిపించనీకే ఇయర్ఫోన్లు నూకుతుంది. నువ్వు చూడకూడనివి చూపి సుక్కల చూపిస్తుంది. అద్దాల అంగడి మాయా దాని చూపుకు నరుని బతుకు బొంగరమై పాయరా. అద్దాల అంగడి మాయా దాని చూపుకు నరుడి బతుకు బొంగరమై పాయా. అద్దాల అంగడి మాయా. ఇంకా తక్కువ దాని షాపు యాడ ఉంటది, అది తక్కువ దూరం, అది సౌండ్ తక్కువ పెట్టాల. దాని షాపు యాడ ఉంటదో, దాని సాహుకారి ఎవడో. నువ్వు పూసుకోని పన్యా అది తోసుకొస్తదన్నా. నువ్వు అలిసి నిధులుంటే అది కుదిపిలేపురన్నా. వెంట్రుకంత సందు లేదు, ఎక్కనో చొరబడుతుంది. నీ చేతులున్న సెల్లులోనే చెంపకు ముద్దిస్తుంది. అద్దాల అంగడి మాయ దాని చూపుకేమో నరుని బతుకు బొంగరమై పాయా. అద్దాల అంగడి మాయ దాని చూపుకేమో నరుడి బతుకు బొంగరమై పాయా. అద్దాల అంగడి మాయా. నీ పండ్ల సందులున్నాయని అదే పసిగడుతుంది. నీ పండ్ల సందులున్నాయని అదే పసిగడుతుంది. లోపలున్న మురికినంత లోపి తీస్తానంటది. పండ్లు వీకి పండ్లు పెట్టే ప్రాణు దానికి ఉంటది. మంచి మంచి దినుసులున్నాయని అది పైన ప్రింట్ కొడుతుంది. అమ్మో పేస్ట్ బాగుంది, తిని తెచ్చి రుద్దుదామా అని. అయ్యా ఏరేడంత పేస్ట్, దానికి ఎంత రేటు చూడు, అది 60 రూపాయలు. సంకల దల్లుకునే స్ప్రేకు సగటు రేటు అది 600 దాటు. తోటల టమాటా పండు కేజీ రూపాయలంట. అది ఏసీ హోటల్లో పైకి ప్లేటు కారు ఉందలంట. లోపల దినుసున్నాయని పైన ప్రింట్ కొడుతుంది. పరికించి చూసిన ఉప్పు నిమ్మ రాయి తొక్క, ఉప్పు నిమ్మ రాయి తొక్క, నురుసొచ్చే పేస్ట్ కుక్క. ఉప్పు నిమ్మ రాయి తొక్క, దానికి నీ జేబి బొక్క. నీ టమాటలు కుళ్ళిపోయిన టన్నులైన ఉంటది. నీ పాలకూర వాడిపోయిన వాలి కొనుకపోతుంది. నీ ముదిరిన పుదీనా కూడా వదలకుండా ఉంటది. ఏది చేస్తదనుకుంటాం, సిక్కగా రుబ్బేస్తుంది, మసాలా దట్టిస్తుంది, సిక్కగా రుబ్బేస్తుంది. కోటింగు మసాలాతో కొంగు విసురుతుంటది. మాగి సుట్టలను చేసి మ్యాగీ సుట్టలను చేసి లొట్టల వేయిస్తుంది. అద్దాల అంగడి మాయ మాగి సుట్టాలను చేసి లొట్టల వేయిస్తుంది. కానీ ఏం చేస్తుంది, నువ్వు ఉడుకు దగ్గ కాముందే, అవి ఉడుకు దగ్గ కాముందే ఊదుక తినమంటది. అద్దాల అంగడి మాయ దాని చూపుకేమో నరుడి బతుకు బొంగరమై పాయా. అద్దాల అంగడి మాయా. నువ్వు మామిడి తోట
పెడితే మంచిగా ఊరొస్తుంది. నువ్వు నిమ్మను వండిస్తే అది ప్రేమను ఉరిపిస్తుంది. నీ మామిడదే ఉంటది, నీ మెరుపనదే ఉంటది. ఘాటును తగ్గిస్తుంది, రేటును దంచేస్తుంది. సాసు ప్యాకు చేతికిచ్చి విడు, సాసు ప్యాకు చేతికిచ్చి సప్పరించమంటది. అద్దాల అంగడి మాయ, దాని చూపుకేమో నరుడి బతుకు బొంగరమైపాయ. అద్దాల అంగడి మాయా. అది కార్పొరేట్ కాలేజీ, అది కార్పొరేట్ కాలేజీ భూతమైనాదిరా. అది కనిపించని దేవుని టీవీకి తెస్తాదిరా. ఆ లోపలున్న ఆత్మరాముడెంత గొప్పవాడో ఆ కవులు పొగడినారు, కబీరు పొగడినాడు, గురునానకు పొగిడిండు, తులసిదాసు పొగిడిండు. ఎక్కడ ధ్యానములో ఉన్న రాముని తీసుకొచ్చి అందరి దేవుని రామును తమ జేబుల పెట్టుకుంటూ మతం పేరుతోని వాళ్ళు మైమనుంటే మొక్కండి, మరి ఆదాని గానికంత లాభం ఎట్లా వచ్చానని అడగపోతే ఎట్లా? పాడియావు ఎల్ఐసి ఏ పాపము చేశారా? కూతబెట్టే రైలు బండి కూరాడుకుండరా. దాన్ని అమ్మవటిరి నాయన సిపియాటులు వాయరా. రైలు పోతాయంటరా, బ్యాంకులన్నీ ప్రైవేటు. ఇక రిజర్వేషన్ ఉంటేమి లేకపోతేనేమి ఆ కొలువులన్నీ వాళ్లకు కొట్టుకపోయే కుట్రా. మనువుగాడు మళ్ళీ ఉట్టి మన మధ్యమ పెరుగుతుండు, అడగకుంటే చెప్తారా? మీరు అంబేద్కర్ ఇస్తున్నంటే థ్యాంక్ యూ. నేను ఈ పాట మళ్ళా ఎందుకంటే సభా మర్యాద పాటించాలి, సభా మర్యాద పాటించాలి. మాస్వతి గారు బావగారు పాడిన తర్వాత కొంచెం మంచి ఊపు వచ్చిన తర్వాత ఎన్నెల రాని నేను పాడతాను. ఎందుకంటే మొత్తం నేనే తీసుకుంటే నాకు చాలా సార్ నమస్తారు పెద్ద చెన్నకేశ్వరరెడ్డి గారు పొద్దు. నేను చాలా రోజులైతే మీ దగ్గరకు వచ్చి పాడాలని కోపం ఉంది, కానీ మన అన్ని చిన్న చిన్న బతుకులు ఇంత వస్తే ఉబ్బిపోతాం, కోపం వస్తే తిడతాం, మళ్ళీ కలిస్తే బాధపడతాం. మీ అందరి ప్రేమతోని మీ మధ్యలో ఒక మానవీయ సమాజం, నేను విప్లవం అనే మాటలు నా శాతగా ప్రజాస్వామిక సమాజం, విలువల సమాజం కోరం కవిత్వం ఉండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.